వరుస వివాదాల్లో పిన్నెల్లి సోదరులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయినా సరే పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాత్రం అరెస్ట్ కాలేదు. కానీ ఇప్పుడు హైకోర్టులో చొక్కెదురు. జంట హత్యల కేసులో అరెస్ట్ చేయాలి అంటూ వాళ్ళని వేసుకున్న పిటిషన్ కూడా వాళ్ళని తిరస్కరించిన పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి వైసీపీ నాయకుల్లో చాలామంది ఇలానే ఉన్నారనుకోవాలంటారా? ఇలానే ఉన్నారు లేదో ఒక విలేకరిగా మీకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకంటారా కోర్టే స్టేట్మెంట్ ఇచ్చింది, మీ వాదనలో బలం లేదు, మీ మీద మోపిన అభియోగాల్లో బలంగా ఉండే కనుక మీరు బెయిల్కి అర్హులు కారు, కస్టడీ విషయం ఏం కావాలి అని చెప్పి సిబిఐని అడిగింది. మరి సిబిఐ కస్టడీ కావాలి సార్, లేకపోతే నేరారోపణ నిజం కాదు, నిరూపణ చేయలేము, ఎందుకంటే వాళ్ళంత పకడ్బందీగా చేశారు అని చెప్పి జరిగింది. అది వాళ్ళది అది కోర్టులు ఒకటేనండి, న్యాయం అనేది కొద్దిగా ఆలస్యమైంది అంతే తప్పనిచ్చి ఏ ఒక్కరిని వదలదు. ఈరోజు గత 5 ఏళ్లలో మేము తోపులో మగోళ్ళం మేము తురుములో అని చెనుకున్న వాళ్ళందరూ ఈరోజు పోలీసు కస్టడీ సిట్ కస్టడీ ముందు ఎవరి వాంగ్మూలాలు వాళ్ళు అయ్యా తప్పు చేసాం లేదా తలదించుకోవటం, లేకపోతే తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు, ఇటువంటి ఆప్షన్లతో జరుగుతుంది. తప్పు చేసినవాడు ఎప్పటికైనా సరే దొరికిపోవాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. 5 ఏళ్ల రాజ్యంలోనే 50 ఏళ్ల రాజ్యం కొంచెం విచ్చలవిడిగా చేశారు, ఎంతో నిర్దాక్షిణంగా ప్రవర్తించారు. 540 కోట్లు పెట్టి ఋషికొండలో ఆ ప్యాలెస్ కట్టారే, సంవత్సరానికి దానికి కరెంటు వేసి లైట్లు వేసి వెలిగించాలన్నా కానీ 1 కోటి 5 పాయింట్ పడుతుంది. ఎవరు పెట్టుకోవాలి? ఎవరు సొమ్మది? 450 రూపాయలు 450 కోట్లు పెట్టి మీరు కట్టించుకొని మీరు ఫ్యామిలీ మెంబర్స్ కోసం కట్టించుకున్నారా? మీ డబ్బుతో కట్టించుకోండి, 100 ప్యాలెస్లు కట్టించుకోండి, ఎవరు వద్దంటారు? 100 ప్యాలెస్లు కట్టించుకొని హాయిగా ఎంజాయ్ చేయండి. ఎటువంటి కమోడ్లు కావాలన్నా వెస్టర్నియా, జర్మనీయా, జపానియా ఏమైనా పెట్టుకోండి, కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు మీకు లేదు. 400 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీయే ఆ రోజు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సచివాలయ ప్రాంతమే 350 కోట్లు 400 కోట్లు అయితే అవసరమా ఎంత ఇందులో తిన్నాడు అన్న చంద్రబాబు నాయుడు గారు తిన్నారు, అందుకే సంవత్సరంలో కారిపోతుంది అన్నారు. మరి 454 కోట్లు అవి కాక ఇంకా 400 కోట్లు అదనంగా కేటాయించబడిన బడ్జెట్ ఉంది దానికి, మరి అది కూడా సంవత్సరంలోనే కారిపోవటం, నిన్న పెచ్చులుడి పట్టడం, నీళ్లు రావటం ఏంటంటారు ఇదంతా? అసలు ఒకటేనండి, ఆత్రం ఎక్కువ. ఈ ఆత్రంతో ఏదైనా చేసే పని మీద కాన్ఫిడెన్స్ ఉండదు, ముందు చేసేసామనే లెక్కనే ఉంటారే కానీ దాని మీద కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం చేసుకునే లెక్క కాదు. ఊరక ప్రజాధనం పడుంది, కోర్టులు పర్యావరణంలో ఎంతమంది ఎన్ని పిటిషన్లు వేశారు, పర్యావరణానికి ఇబ్బంది అండి, కొండను తొలవద్దండి అని చెప్పి ఋషికొండని బోడిగుండు చేసేసి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ కోసం నిర్మించుకున్న ప్యాలెస్ అది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో గవర్నమెంట్కి అర్థం కావట్లా. పర్యాటక శాఖకి ఇవ్వాలా, సినిమా షూటింగ్లకు ఇవ్వాలా, లేదా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి అర్థం కాని పరిస్థితి. వాళ్ళే సూచన చేయమని చెప్పి ప్రజాప్రతినిధులే పబ్లిక్ని అడుగుతున్నారు. దాని మెయింటెనెన్స్ ఎంత, దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో మీరు చెప్పండి. ఇది కారుతుంది, మరి ఎక్కడికక్కడ లీకులు అవుతున్నాయి, అసలు కొత్తగా వేసిన ఫాల్ సీలింగ్లు కూడా ఊడి కింద పడుతున్నాయి. మరి ఏం చేయాలంటారు? మరి అంత ఖర్చు పెట్టిన సొమ్ము అంతా ఏమైపోయింది? మరి అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు ఆర్కే రోజా కానీ, పర్మిషన్లు ఇచ్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మి గారు కానీ, వీళ్ళందరూ అసలు ఇప్పుడు ఏం చేస్తారంటారు? మరి మీరు ఒక విషయం గమనించారో లేదో, భూమాన కరుణాకర్ రెడ్డి ఎవరండి? ఆయన జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేశాడు. అటువంటి వ్యక్తి మొన్న పేపర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు సార్. శ్రీలక్ష్మి గారు పర్ డే కట్టే ఒక చీర ఖరీదు 1,00,000 రూపాయలు. ఆమె మెయింటెనెన్స్ ఖరీదు వచ్చేసేది చాలా దారుణంగా ఉంటాయి. ఏదో ఒక అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే ఆ రేంజ్లో ఖర్చు పెట్టగలుగుతారు. ఒక సాదాసీదా ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వ్యక్తులైతే ఈ విధంగా ఖర్చు చేయటం, 1 man షో చేయటం, ప్రతి అధికారిని బెదిరించటం విచ్చలవిడిగా చేసింది ఆమె. ఇది ఎందుకు వచ్చింది అంటే ఆ విషయం కూడా ఈ నిన్నటిదాకా ఆమె శ్రీలక్ష్మి మహాలక్ష్మి అన్నారు. అది కూడా మొన్న ఎందుకు వచ్చింది అంటే తిరుపతిలో డిపిఆర్ బాండ్లు ఉండే సార్, డిడిఆర్ బాండ్లు ఉండే, మున్సిపల్ శాఖ ఇచ్చేయి. దాని తాలూకా విషయంలో ఈమె కొద్దిగా అడ్డుపడేటప్పటికి కరుణాకర్ రెడ్డి గారికి ఇంకా కడుపులోంచి నిజాలు బయటకు వచ్చినాయి. ఇలా నిజంగా చెప్తున్నా సార్, ఈ విధంగా ప్రతి ఒక్క నాయకుడు కనుక ఇన్నర్ మనిషిని కనుక అవుట్ సైడ్ తీసుకొస్తే
రాష్ట్రంలో వీళ్ళు చేసిన అరాచకాలు మేము చెప్పడం కాదు, వీళ్ళ ఇన్నర్ వాయిస్ కనుక బయటకు వచ్చిందా, లోపల ఉన్న మనిషి బయటకు వచ్చేది తాగినప్పుడు లోపల ఇంకోటి ఉంటాడు సార్. పైన మాట్లాడే వ్యక్తి వేరు, లోపల తాగిన మాట్లాడే వ్యక్తి వేరు. అలాగే గతంలో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు, గతంలో వైసీపీలో చేసిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా వాళ్ళ ఇన్నర్ వాయిస్ కనుక బయటకు వచ్చిందంటే సార్ రాష్ట్రంలో సంచలనానికి కేంద్ర బిందువు అయిపోయింది ఏపీ స్టేటు. ఇప్పుడు ఏం చేస్తున్నా వివేకానంద రెడ్డి హత్య కేసు అది సజావుగా చేయలేదు వాళ్ళు, మళ్ళీ దాన్ని రీషెడ్యూల్ చేయండి అని చెప్పేసి షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇచ్చారు. దాని మీద సిబిఐ విచారణ. అసలు ఒక విషయం అడుగుతాను సార్, ఒక కేసు తాలూకా ఒక వ్యక్తి గవర్నమెంట్ అధికారి, పోలీసు కానీ సిఐడి కానీ సిబిఐ అధికారులు కానీ ఎవరైనా ఇన్వెస్టిగేషన్కి వస్తే వాళ్ళ మీదే కేసులు పెట్టే పరిస్థితి ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో జరిగిందా సార్? ఇక్కడ జరిగింది. రామ్ సింగ్ గారి మీద అభియోగం మోపిన సునీతమ్మ మీద కూడా కేసు మొన్నే సార్ కొట్టేసింది. గవర్నమెంట్ కాలాన్ని, కోర్టు కాలాన్ని వృధా చేయరాదు, ఇటువంటి పిటిషన్లు వేసి అని చెప్పేసి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి రామ్ సింగ్ గారి మీద, సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద, సునీతమ్మ గారి మీద వీళ్ళు పెట్టిన కేసులు రెండూ కొట్టేశారు. ఆమె బహిరంగాన్ని చెప్తుంది, వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉన్న వ్యక్తులు మొత్తం బయటే ఉన్నారు. జగన్ గారికి అన్నీ తెలుసు. వీళ్ళలో ఏదో ఒక క్షణ భగవంతుడు కనుక ఇన్నర్ వాయిస్ బయటికి ఇచ్చాడా సార్? అసలు ఏముంటుంది లేండి, రాష్ట్రంలో చర్చించుకోవడం ఇంకో టాపిక్ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ వస్తే ఏం చేస్తారు, కూటమి ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు అంటారు. ఏం చేస్తారో ప్రతిరోజు 7 రూపాయలు 9 రూపాయలు పెట్టో 10 రూపాయలు పెట్టో ఒక పేపర్ కొని చదివితే ఏం చేస్తున్నారో ఏం చేయారో తెలుసుది. ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు, ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అంటూ నిన్న ఇంత పొడుగు చేట భారతం అంతా ట్వీట్ చేశాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక విషయం గమనించండి సార్, ఈరోజు ఇదే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడిని తిరగనీలా, ఫ్లైట్ ఎక్కి దిగిన పవన్ కళ్యాణ్ గారిని కనీసం హోటల్ రూమ్లోంచి బయటికి రానిలా. మీరు ఇన్ని అరాచకాలు చేశారే, ఈరోజు కనీసం అతను ఋషికొండను పరిశీలించడానికి వెళ్తే పోలీసులు గేటు దగ్గర కూడా రానివ్వలేదు. ఎందుకంటే మీకు అధికారం ఉంది, మీరు ఏం చేసినా చెల్లిద్ది అన్న భావంతో. కానీ వీళ్ళు ఇంకా అర్థం చేసుకుంది ఏంటి సార్, ఇంత చదువున్న వాళ్ళు వ్యక్తులు, ఇంత రాజకీయ తెలివితేటలు గల వాళ్ళు, ఇంత మేధావులు వీళ్ళు 5 సంవత్సరాల కాల పరిమితి ఎంత? ఈ 5 ఏళ్ల తర్వాత మేము కరెక్ట్గా చేస్తేనాక ప్రజలు తిరిగి మాకు ఓటు హక్కు ద్వారా మాకు ఎన్నుకునేది. ఈ ప్రజల్ని మనం ఇబ్బంది పెడితే ఎలా అని కనీస పరిజ్ఞానం కూడా లేని వ్యక్తులు అంటే వీళ్ళు. చదువుకున్నవాడి కన్నా సాకలు ఉన్నాయని ఒక సామెతం సార్, అనకూడదు, పొరపాటే అది. చదువుకున్న వాళ్ళకన్నా చదువు లేని వాళ్ళే న్యాయం అని చెప్పి, అది న్యాయమే, ఆ మాట నేను అనకూడదు, సరే తప్పైపోయింది అది, దానికి కొంతసారి చెప్తున్నాను. చదువుకున్న వ్యక్తులు కూడా 5 సంవత్సరాల కాల పరిమితి ఎంతో తెలియకుండా ఈ విధంగా రాక్షస పాలన సాగించి 11 సీట్లకు పరిమితమయ్యి ఈరోజు మళ్ళా తిరిగి 3 ఏళ్లలో వస్తాం, సంవత్సరం కళ్ళు మూసుకున్నాం, ఇంకో 4 నెలలు 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది. అసలు వీళ్ళు ఎలా చెప్పుకుంటారు? ఎందుకు చెప్పుకోకూడదు? కాన్ఫిడెన్స్. ఎట్లా కాన్ఫిడెన్స్? నువ్వు మంచి చేస్తే చెప్పుకోవాలి, నువ్వు చేసిందే చెడు, ఈ ప్రభుత్వం చేస్తుందే చెడు, నేను చేసిందే మంచి అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. ఎన్ని లక్షల కోట్లు ఈవీఎం ఎంఓయూలు జరుగుతున్నాయి సార్. ఈరోజు వైజాగ్ క్వాంటమ్ వాలీ వచ్చింది, సీ కేబుల్ విధానం వస్తుంది. సీ కేబుల్ విధానం అంటే సముద్రం నుంచి ప్రపంచాన్ని అనుసంధానం చేసే విధానం అది. సీ కేబుల్ విధానం అంటే కేబుల్ మామూలుగా గాల్లో నేల మీద కాదు, మనకున్న విస్తరణ, సముద్ర విస్తరణ చాలా ఉంది. ఈ సముద్ర విస్తరణ ద్వారా సీ కేబుల్ విధానం ద్వారా ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందో భవిష్యత్తులో 3-4 ఏళ్లలో తెలిసిపోయింది. ఏముంది ఉపయోగం, ఏముంది దానివల్ల? ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా? వచ్చే 10 ఉద్యోగాల కోసం వేల కోట్ల రూపాయల భూమి చంద్రబాబు నాయుడు దారాదత్నం చేస్తున్నాడు, వాళ్ళ బెనామీ కంపెనీలకే అంటున్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ. కోర్టు ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది సార్, 99 పైసలకి స్థలం ఇచ్చారు, ఎకరం ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు అంటాం చాలా తప్పు. ఒక వ్యక్తి 2,000 కోట్లు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే అతనికి నామమాత్ర ఫీజుతో భూమి ఇవ్వడం తప్పు కాదు. దీనిలో మీరు తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. నామమాత్రపు ఫీజుతో మనం భూములు ఇవ్వబట్టే వాళ్ళు ప్రాజెక్టులు స్థాపించి ఇక్కడ అనేక మందికి ఎంతవరకు ఉద్యోగాలు వస్తున్నాయో. ఈరోజు అనంతపురం జిల్లాలో కియో కార్ల పరిస్థితి, కియో కార్ల ఫ్యాక్టరీ ఉంది,
దాన్ని స్థాపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్లు ఇచ్చి ఈరోజు అది ఎంత దేదీవ్యమానంగా వెలుగుతుందో ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు కూడా ఏ విధంగా అది అసలు కార్ల తయారీ 5 లక్షల కార్లు 4 లక్షల కార్లు ఇవన్నీ కంప్యూటర్లు చేయరు సార్. మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మ్యాన్ పవర్ ఉంటుందిగా, ఒక మనిషి మొయ్యాలి ఎత్తాలి పెట్టాలి ఇవన్నీ ఉంటాయిగా. స్విచ్ ఆన్ చేయాలన్నా కానీ కరెంట్ మ్యాన్ కావాల్సిందేగా. దాని అదే ఆల్టర్నేటివ్గా దాని అంతా అదే ఆల్టర్నేటివ్గా మూసుకునేది కాదు కదా. ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, అవన్నీ ఎవరు చేసే వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి చేస్తే వచ్చినాయి అంట. ఇవన్నీ ఉద్యోగ కల్పన అంతా జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశాడంట. చంద్రబాబు వచ్చి యువతకు కానీ మామూలుగా రాష్ట్ర ప్రజలకు కానీ వెన్నుపోటు మాత్రమే పొడుస్తున్నాడని చెబుతున్నారు కదా. మరి వెన్నుపోటు పొడిస్తే సూపర్ 6 ఇంత సూపర్ హిట్ అవ్వదు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఉచిత బస్సు వలన రాష్ట్రానికి 7,000 కోట్లు నష్టం. ఒక సంవత్సరానికి ఉచిత బస్సు ద్వారా ఆర్టీసీ 1 ఇయర్ కండి. మొన్నే 7 కోట్లు, మొన్న పెట్టిన వారం రోజులుగా 7 కోట్లు. ఇప్పుడు మీకు టికెట్ ఎక్కంగానే మీకు 0 టికెట్ ఇస్తున్నారు కదా, దాని మీద రాను పోను ఉంది కదా, మీకు ఎక్కింది దిగింది. దాని మూలానే జరిగిన ఈ 5 రోజుల్లో ఒక వారంలోనే 7 కోట్ల రూపాయలు రాష్ట్ర ఆర్టీసీకి ఆదాయం కోల్పోయిందన్నారు. సంవత్సరానికి ఎంత ఆదాయం కోల్పోయిందో అది మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నేనేదో 20,000 కోట్లు 10,000 కోట్లు చెప్పడం కాదు, మీరే ఆలోచించుకోండి. మీరే ఆలోచించుకొని సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు. సూపర్ హిట్ కాదు సూపర్ ఫ్లాప్ అని వాళ్ళు అంటున్నారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి గడప గడప వెళ్తుంటే హారతలు బట్టి మమ్మల్ని ఎల్లోకి తీసుకెళ్తున్నారు. అసలుకి చంద్రబాబు చేసిన మోసాలన్నీ ఏకారవు పెట్టేస్తున్నారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏది కరెక్ట్ అనుకోవాలి మరి? మీరు ఈ మధ్య గమనించాలి, జగన్ బాబు గారు ఒక స్కీమ్ పెట్టారు, ఇంటింటికి వైసీపీ అని చెప్పి. 11 మంది నాయకులు ఉన్నారుగా, 11 మంది తిరుగుతారు. లేకపోతే 140 మంది నాయకులు ఉన్నారుగా, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వ్యక్తులు వాళ్ళు తిరుగుతారు. ప్రతి జిల్లాకి ఇది సర్క్యులర్ జారీ చేశారు. ఇంటింటికి వెళ్ళేసి కూటమి ప్రభుత్వం యొక్క తప్పుల్ని అడగండి. పింఛన్ వస్తుందా, మీకు ఇల్లు ఉందా, రేషన్ ఉందా, టయానికి బియ్యం వస్తున్నాయా, ఉచిత బస్సు వస్తుందా, మీకు ఎక్కింది ఎలిజిబుల్ అవుతుందా, ఇవన్నీ అడగమని చెప్పి వాళ్ళ కార్యకర్తలని ఇంటింటికి పంపించారు. పంపించిన ప్రతి ఇంటికి ఎట్లాంటి రిపోర్ట్ వస్తున్నాయో మీరు చూశారు, పేపర్లో వస్తాయి. మాకు అన్ని వసతులు వస్తున్నాయా, ఈ కూటమి ప్రభుత్వంలో మాకు నష్టం లేదు. మొన్న రైతులు కూడా చెప్పారు 20,000 పడాలి, 7,000 పడ్డాయి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నామయా. అన్ఎక్స్పెక్టెడ్గా వరదలు వచ్చింది, దానికి ఏమీ చేయలేరు. గత సంవత్సరం ఇదే టైంలో వరదలు వచ్చినప్పుడు బుడమేరు మునిగిపోయింది. బుడమేరు వాటర్ అంతా కృష్ణానది, సింగనగరు, విజయవాడలో సగం వరకు బాగా ఇళ్లలో నీరు చేరి చాలా నష్టపోయారు. వాళ్ళందరికీ ఒక పిలిపిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏమని ఇచ్చారు? మానవత దృక్పథంతో సహాయం చేయండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను అన్నారు. 7 కోట్ల చిల్లర వచ్చినాయి. ఆ 7 కోట్ల రూపాయలు మీ ఇంట్లో ఎల్జీ టీవీ ఉంటే ఎల్జీ కంపెనీ వాళ్ళు వస్తారు, ఎగ్జిక్యూటివ్స్ వస్తాడు, అమ్మ మీ ఇంట్లో చెడిపోయిన వస్తువులు బయట పెట్టండి అమ్మ, బాగు చేయమన్నారు, గవర్నమెంట్ మాకు టెండర్ ఇచ్చింది అని. వాషింగ్ మిషన్ కాడ నుంచి వెహికల్ 3 వీలర్స్ ఉండే ఆటోలు 10,000 ముందు ప్రకటించారు, తర్వాత 20,000 పెంచారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి 15,000 ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు నష్టపోయారని చెప్పి వాళ్ళకు కూడా 25,000 చేశారు. గవర్నమెంట్ ఒక వ్యక్తి, సీఎం అన్న వ్యక్తి ఒక పిలిపిచ్చి, అమ్మా మీరు కష్టంలో ఉంది విజయవాడ, మీరు సహాయం చేయండి అమ్మా అని చెప్పి రాష్ట్రపతులకు విన్నవిస్తే వారం రోజుల్లో 7 కోట్లు వచ్చినాయి సార్. అది ఒక వ్యక్తి మీద ఉన్న రాష్ట్రపతులకు ఉన్న నమ్మకం. అది దాన్ని ఎవ్వరు చెడగొట్టాలన్నా కాదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ది బెస్ట్. తిరిగి మళ్ళీ ఇదే రావాలని కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు, అందులో ఎటువంటి అనుమానం లేదు.